ఒకవైపు ఎండలు దంచుకొడుతున్నా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం వేడిగా ఉంటే సాయంత్రం అవ్వగానే చల్లబడిపోతుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు దంచుకొడుతున్నాయి. రైతులకు ఇలాంటి వర్షాలు ప్రస్తుతం ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. కానీ సాధారణ జనాలకు మాత్రం ఎండ తర్వాత సాయంత్రం వీస్తున్న చల్లని గాలులు, చినుకులు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు పేర్కొంది. ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయో వెల్లడించింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం పూట ఎండలు దంచుకొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వర్షాలు పడే ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో వర్షాలు పడతాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు కొడుతున్నాయని ధాన్యాలు ఆరపోస్తే ఉన్నట్టుండి కురుస్తున్న వర్షాలతో తడిసిపోతున్నాయి. ఇటీవలి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురవగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి రాకముందే వర్షానికి దెబ్బతినడంతో రైతుల బాధ వర్ణనాతీతమని చెప్పుకోవాలి. అందుకే రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.